మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇటీవల ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలకు వెళ్ళారు. దానికి గల కారణం ఏంటయ్యా అంటే ఆ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకంలో పెట్టేటువంటి భోజనం బాగలేదని దుర్వాసన వస్తుందని, అలాగే ఆ భోజనంలో పెట్టే కోడిగుడ్డు సైతం కూడా ఏం బాగుంటలేదు అని స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా డస్ట్బిన్లో ఆ భోజనం వేసే వీడియో ఒకటి సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు పోస్ట్ చేస్తే ఆ వీడియోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక పేజీలో పెట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తే ఒక పక్క భోజనం డస్ట్బిన్లో వేసే వీడియోలు, అదేవిధంగా అదే క్రమంలో ఆ సీజన్లో నారా లోకేష్ గారు ఒక క్రికెట్ స్టేడియంలో కేరింతలు కొడుతూ మ్యాచ్ ఎంజాయ్ చేసే వీడియో, ఈ రెండు వీడియోలు పక్క పక్కన పెట్టి గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ట్రోల్ చేయడంతో నారా లోకేష్ గారు పర్యటన చేయవలసి వచ్చింది. అయితే ఆ నారా లోకేష్ గారు అక్కడికి వచ్చేది కనీసం స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలకు కూడా ఎవ్వరికీ తెలియదు. వచ్చారు, భోజన వసతుల గురించి మరి విద్యార్థుల్ని ఆరా తీసుకున్నారు. మరి ఇక నుంచి అలాంటి భోజనం పెడితే బాగుండదని హెచ్చరించారు. అయితే ఇక్కడ నారా లోకేష్ పర్యటన మనం తప్పుపట్టడం లేదు, కానీ పక్కనే కొంచెం దూరం వెళితే తిరువురు నియోజకవర్గం ఉంది. అక్కడ కస్తూర్బాయి గాంధీ పాఠశాలలో కొంతమంది 11-12 మంది విద్యార్థుల వరకు ఎలుకలు కొరికాయి. మరి అక్కడ దారుణంగా ఉన్నటువంటి అలాంటి పరిస్థితులప్పుడు నారా లోకేష్ గారు ఎందుకు అక్కడికి వెళ్ళలేదు అనే ప్రశ్నలు ఈ సందర్భంగా వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా అదే నియోజకవర్గంలో కట్టలేరు వంతెన, తిరువురు నియోజకవర్గంలో వెనకడప కట్టలేరు దగ్గర ఒక వంతెన ఉంది. ఆ వంతెన 10 సంవత్సరాల క్రితం అంటే తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్ ఉన్నప్పుడే కొట్టుకుపోయింది. అక్కడ విద్యాలయాలన్నీ ప్రధాన కేంద్రాల్లో ఉండటంతో స్థానికంగా గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామాలు ఆ గ్రామాల్లోకి వెళ్ళడానికి రాకపోకలు బంద్ అవడంతో ఇక్కడ కేవలం గ్రామాలే కాదు 2 రాష్ట్రాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఆ స్కూల్స్కి వెళ్ళడానికి హెడ్ క్వార్టర్ తిరిగి వెళ్ళడానికి 40 కిలోమీటర్లు జర్నీ చేస్తూ వెళ్ళాల్సి వచ్చింది. కేవలం 3 కిలోమీటర్లు హెడ్ క్వార్టర్ వచ్చే స్కూల్స్ 40 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. మరి అప్పుడు నారా లోకేష్ గారు ఎందుకు స్పందించలేదు ఆ టైంలో? మరి కేవలం ఒక విద్యాశాఖే కాదు, ఆయన కాబోయే ముఖ్యమంత్రి క్యాండిడేట్ కూడా పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత. మరి ఇలాంటి విమర్శలు ఇప్పుడు వెలువెత్తున్నాయి. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి రాజకీయ పరంగా పర్యటన ఉందే కానీ నిజంగా విద్యార్థుల పట్ల ఆయనకి అంకితభావం లేదన్నది ఇక్కడ కొందరు మంది వాదన.